శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ 8 నుండి 21 వరకు మహాలయ పక్షాలు ప్రారంభం. పాటించవలసిన నియమాలేంటో తెలుసుకుందాం. ఈ నెల సెప్టెంబర్ 8వ తేదీ నుండి సెప్టెంబర్ 21 వరకు మహాలయ పక్షాలు ఏర్పడుతున్నాయి. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఈ మహాలయ పక్షాలు ఏర్పడబోతున్నాయి. వీటిని పితృపక్షాలు అని కూడా అంటారు. ఈ సెప్టెంబర్ 8 నుండి 21 వరకు ఈ 15 రోజులు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. అసలు మహాలయ పక్షాలు అంటే ఏమిటి, ఈ 15 రోజులు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. సెప్టెంబర్ 8 నుండి 21 వరకు చనిపోయిన మన పెద్దలను పూజించాలి. ఎందుకంటే ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మీ పూర్వీకులు భూలోకానికి వస్తారట. దేవులను ఎలా అయితే పూజిస్తామో అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన పూర్వీకులను ఆరాధించాలి. మన కుటుంబంలో మరణించిన మన తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలను కానీ ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా స్మరించుకోవాలి. అప్పుడు మాత్రమే మీ ఇంటికి మంచి జరుగుతుంది. సెప్టెంబర్ 8 నుండి 21 వరకు ఈ 15 రోజులు తప్పనిసరిగా మీ పితృదేవతలను పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా మీ పూర్వీకులను తర్పణం వందించాలి. తద్వారా మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. ఈ 15 రోజుల పాటు చనిపోయిన మన పెద్దలు మన ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి ఈ పితృపక్షాల్లో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. పితృదేవతలను పూజించేవారు ఈ 15 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో శుభకార్యాలను నిర్వహించకూడదు. వివాహాలు చేయటం, ముహూర్తాలు పెట్టుకోవటం, నామకరణాలు చేయటం ఇలాంటి శుభకార్యాలను అస్సలు చేయకూడదు. అదేవిధంగా గృహప్రవేశాలు కూడా చేయకూడదు. అలాగే అద్దె ఇల్లులు మారకూడదు. ఈ మహాలయ పక్షాల్లో ఎలాంటి మంచి పనులను ప్రారంభించకూడదు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తల వెంట్రుకలను ఇవ్వకూడదు. భూములు కొనకూడదు. అలాగే భూములు రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకోకూడదు. ఈ మహాలయ పక్షాలను పీడ దినాలుగా భావిస్తారు. కాబట్టి ఈ 15 రోజుల పాటు మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలను పెట్టుకోకండి. ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలను తిట్టడం కానీ కొట్టడం కానీ అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఈ పితృపక్షాల్లో 15 రోజుల పాటు తమ వారసులను చూడటానికి పూర్వీకులు భూమిపైన తిరుగుతూ ఉంటారట. కాబట్టి మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఏడిస్తే మీ పూర్వీకులు బాధపడతారట. అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో కొత్త వస్తువులను అస్సలు కొనకూడదు. కొత్త బట్టలు కొనటం, బంగారపు నగలు కొనటం చేయకూడదు. ముఖ్యంగా ఈ 15 రోజుల పాటు జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం, గడ్డం గీసుకోవటం అస్సలు చేయకూడదు. అలాగే ఈ 15 రోజుల పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి. పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పూర్వీకుల చిత్రపటాలకు పుష్పాలను సమర్పించి మీ పెద్దలకు నమస్కారం చేసుకోండి. ఇలా చేయటం ద్వారా మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు. అలాగే ఈ పితృపక్షాల్లో 15 రోజుల పాటు చనిపోయిన మన పూర్వీకులు పక్షుల రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి మీ ఇంటి ముందుకు ఏమైనా పక్షులు వస్తే వాటికి ఖచ్చితంగా ఆహారం వేయండి. మీ పూర్వీకులు సంతృప్తి చెందుతారు. అలాగే పితృపక్షాల్లో కాకులకు, వీధి కుక్కలకు తప్పనిసరిగా ఆహారాన్ని పెట్టండి. అదేవిధంగా గోసేవ చేస్తే చాలా మంచిది. గోమాతకు ప్రదక్షిణలు చేయటం, గోవుకు ఆహారాన్ని తినిపించడం ద్వారా జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో బ్రాహ్మణులకు తప్పనిసరిగా స్వయం పాకం దానం ఇవ్వాలి. అదేవిధంగా ఈ 15 రోజుల పాటు ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకూడదు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఏడవకూడదు. ఈ పితృపక్షాల్లో మీ పూర్వీకుల పేరు మీద అన్నదానం చేయండి. మీ పూర్వీకులు స్వర్గానికి చేరుకుంటారు. ఈ పితృపక్షాల్లో అన్నదానం చేస్తే అనంతకోటి పుణ్యఫలితం లభిస్తుంది. అదేవిధంగా ఈ పితృపక్షాల్లో మీరు వండిన ఆహారంలో కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టుకోండి. అలాగే రాత్రి సమయంలో కూడా మీ వంటగదిలో కొంచెం ఆహారాన్ని పెట్టుకోండి. ఎందుకంటే ప్రతిరోజు రాత్రి సమయంలో మన పూర్వీకులు మన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తారట. రాత్రి సమయాల్లో ఇంట్లో అన్నం లేకపోతే మీ పితృదేవతలకు కోపం వస్తుంది. మీ పితృదేవతలు కోపంగా ఉంటే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. దీన్నే పితృదోషాలు అని అంటారు.
మీ కుటుంబానికి పితృదోషం ఉంటే మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్లకు చిన్న వయసులోనే వైధవ్యం కలుగుతుంది. అలాగే కుటుంబంలో సంతానం లేకపోవటం, పుట్టిన సంతానం జీవించకపోవటం, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ మహాలయ పక్షంలో మీ పితృదేవతలను స్మరించుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఈ మహాలయ పక్షాల్లో మీ పూర్వీకులకు తర్పణాలు సమర్పిస్తే మీ పితృదేవత ఆకలి తీరుతుందట. తల్లిదండ్రులు లేనివారు ఈ పితృపక్షాల్లో తప్పనిసరిగా తద్దినాలు నిర్వహించాలి. మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల మధ్యలో మీ పెద్దలకు తద్దినాలను నిర్వహించుకోవాలి. ఈ పితృపక్షంలో మీ పెద్దలకు పిండ ప్రదానాలు సమర్పించేటప్పుడు ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు. అదేవిధంగా ఈ పితృపక్షాల్లో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ముందు దక్షిణముఖంగా నిలబడి ఆకాశం వైపు చూస్తూ పితృదేవతలకు నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయటం ద్వారా మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. మీ కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో మహాలయ అమావాస్య రోజున మీ పెద్దలకు తరపున తర్పణాలను వదలటం, శ్రాద్ధకర్మలు నిర్వహించడం, దాన ధర్మాలు చేయటం ద్వారా పుణ్యఫలితం లభిస్తుంది. ఈ మహాలయ పక్షాన 15 రోజులు మీ ఇంటికి శుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రంగా ఉన్న ఇళ్లలోకి పితృదేవతలు అడుగు పెడతారు. మీ పూర్వీకులు ఆత్మకు శాంతి కలగాలంటే ఈ మహాలయ పక్షాల్లో ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి నైరుతి దిశలో ఒక చిన్న దీపాన్ని వెలిగించి మీ పూర్వీకులను స్మరించుకోండి. మీ పితృదేవతల ఆశీర్వాదంతో 7 తరాల అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. మీ కుటుంబంలో ఎవరైనా సుమంగళి స్త్రీలు మరణిస్తే వారికి మహాలయ పక్షాల్లో నవమి తిథి నాడు తప్పనిసరిగా పిండ ప్రదానాలు సమర్పించాలి. మీ పూర్వీకులు భక్తి శ్రద్ధలతో పూజించేవారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షాలు ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా పేదలకు వస్త్రాలు దానం చేయటం, బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాంబూలం సమర్పిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో మీ ఇంటికి అతిథులు వస్తే వారిని ఖాళీ చేతులతో బయటకు పంపకండి. ఇది మీ ఇంటికి దోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇంటికి వచ్చిన అతిథులకు ఏదైనా బహుమతి ఇచ్చి పంపించండి. మీ పెద్దలు ఏ తిథినాడు కన్ను మూసారో అదే తిథినాడు శ్రాద్ధం నిర్వహించాలి. ఒకవేళ ఆ తిథి రోజున వీలు కాకపోతే మహాలయ అమావాస్య రోజున పిండ ప్రదానాలు చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలను పూజించండి. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదాలు.